జూపుడు ప్రభాకర్ గారు, మనం చూస్తున్నాం అసెంబ్లీకి మరి రానున్న 5 ఏళ్ళు కూడా ఇంకా హాజరు కారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిరోజు కూడా ఇది ఒక బిగ్ టాపిక్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావటం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావటం లేదు, ఇదే అంశాలని పదే పదే టీడీపీ నేతలు ప్రస్తావనకు తెస్తున్నారు. కేవలం తన తల్లిని తిట్టినందుకు, తన తల్లిని అవమానపరిచినందుకే ఆ రోజు తన తండ్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాలేదు, అలా అని సభ్యులను వెళ్ళొద్దు అని చెప్పలేదు. సభ్యులు వచ్చారు, సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఈరోజు మంత్రి నారా లోకేష్ కూడా మండలిలో ఒక ప్రకటన చేశారు. ముందు దీనిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఒక ప్రశ్నని నా మీద సంధించారు. నేను కూడా సమాధానం నాకు తెలిసి నాకున్నటువంటి రాజకీయ అనుభవం పార్లమెంటరీ సిస్టంలో ఎలా ఉంటుంది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తోటి నేను మీ ముందు పెడతాను. చెప్పండి. తర్వాత డెసిషన్ మనం ప్రేక్షకులకు వదిలేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లోకి ఎందుకు రావట్లేదు? మేము రానప్పుడు కారణం మాకుంది. మా తల్లిని ఏదో అన్నారు కాబట్టి మా నాన్నగారు రాలేదు, మిగతా వాళ్ళు వచ్చారు. కానీ మీరు ఎందుకు రావట్లేదు ఈరోజు అనేది ఒక ప్రశ్న లోకేష్ బాబు గారు అడిగినట్టున్నారు. దానికన్నా కొంచెం చరిత్రలో ముందుకెళ్తే ఒక పేజీని మనం చూడవచ్చు. ఎన్టీ రామారావు గారు, మీ తాతగారు ఎందుకు అసెంబ్లీని బాయ్కట్ చేసి బయటికి వెళ్ళిపోయారు? అప్పుడు దానిలో మీ నాన్నగారు లేరా? సమాధానం నాకు కావాలి. ఇక్కడ చెప్పగలరా? అడుగుతున్నాను. అంటే ఇది దిస్ ఈజ్ ఎలా ఉంటుందంటే, మీరు చేస్తే న్యాయం, అవతలోడు చేస్తే అన్యాయం. లేకపోతే మనం వేసుకున్నదే మంచి చొక్క, పక్కనోడు వేసుకున్నదే మంచి చొక్క కాదు. ఇది కాదు. ఈరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఆ కండబలమో, లేకపోతే మదమో, లేకపోతే ఇంకొకటో ఆధిపత్యమో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని అంశాలకి దారితీస్తాయి. అవతల పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఇట్ ఈస్ నాట్ యువర్, ఐ థింక్ మీ పరివిలో ఉండేది కాదు, అవతల పార్టీ పరివిలో ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అఫ్కోర్స్ 11 సీట్లు ఉండవచ్చు. ఈ సీట్లని పక్కన పెట్టేద్దాం, ఎన్ని సీట్లు వచ్చినాయి ఇవన్నీ ముఖ్యం కాకుండా, జూపుడు గారు మీ పార్టీ అది మీ పార్టీ పరిధిలో ఉన్నదే, మీ పార్టీ డెసిషనే. కానీ మీరు చట్టసభలకి ఎన్నికవటం అనేది ప్రజాస్వామ్యంలో దానిని ప్రశ్నించడంలో తప్పుందని ఎందుకు అనుకోవాలి? సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని ప్రజలైతే ఎన్నుకున్నారు కదా, 11 మంది శాసనసభ్యుల్ని మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిపి ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి, ప్రస్తావించాలని కదా ఎన్నుకున్నారు. ఒకవేళ అధికార పక్షం కనుక సమయం ఇవ్వకపోతే అది కూడా ప్రజలు గమనిస్తారు, అది కూడా బయటకు ఎగ్జిబిట్ అవుతుంది కదా. అలా అని మొత్తం మీ అసెంబ్లీకి వెళ్ళము అంటే అది కరెక్టేనా? అంటే నేను ఇప్పుడు మీ ప్రశ్నకి, అంటే అసెంబ్లీకి వెళ్ళాలా లేదనేది మా పరివే నేను ఎందుకన్నానంటే, మేము అసెంబ్లీ అనే ఒక వాయిస్నిచ్చే ప్లాట్ఫామ్ని వాడుకోవడానికి ఇష్టం లేక కాదు. అక్కడి నుంచి కూడా మీరు అన్నట్టుగా ఒక్కళ్ళుండి కూడా మేము మాట్లాడగలం, 164 మందికి కూడా సమాధానం చెప్పగలం. కానీ ఈరోజు మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే, మేము మా వాయిస్ని మీ ద్వారా ఏదో కొట్లాడి, మీ మీద కొట్లాడి బలవంతంగా ప్లాట్ఫామ్ అసెంబ్లీ వేదికగా మాత్రమే కాకుండా వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్. మేము ప్రజలకి వినిపించేటట్టుగా ఈరోజు సామాజిక మాధ్యమాలను మొత్తాన్ని మేము వాడదలుచుకున్నాం. అక్కడికి వెళ్ళి మీతోటి ప్రతిరోజు మేము అవమానాలు పడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీ స్పీకర్ గారు? ఎక్కడ వాడు వస్తే నన్ను అధ్యక్ష అనాలి, అధ్యక్ష అన్నప్పుడు నేనేంటో చూడాలి, మీరందరూ చూసి నవ్వాలి. అంటే దీన్ని ఏమంటామండి? స్పీకర్ గారు మాట్లాడే మాటల్ని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా వచ్చారు. డిప్యూటీ స్పీకర్గా వచ్చి ముందుగా మీరు ఏం ప్రకటిస్తున్నారు? కమాన్, రేపు నన్ను వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు అనాలి కదా, అన్నప్పుడు నా రియాక్షన్ ఏంటో మీరు చూడాలి కదా. అంటే ఏంటిది? మీరు ఏం సందేశం పంపుతున్నారు సమాజానికి? అంటే మేము తలవగ్గి, అంటే మీరు ఆ సభలో ఆ చైర్లో కూర్చున్నారు కాబట్టి యాజ్ ఎ స్పీకర్ ఆర్ డెప్యూటీ స్పీకర్
మీ అక్కడ కూర్చున్న తర్వాత ఓకే మీ బిహేవియర్ ఎలా ఉండాలి? రైట్. ఇప్పుడు ప్రభాకర్ గారు మీరు వస్తే ఖచ్చితంగా మీకున్న బలం బట్టి సమయం కేటాయిస్తామని శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మొన్న ఒక ప్రకటన చేశారు. అది ఒకటి. రెండోది, మేము ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుతున్నామంటే అంటే అసెంబ్లీకి మిమ్మల్ని ఎన్నికయ్యారు, అలాగే ప్రభుత్వం చేత జీతభత్యాలు అలవెన్సులు ఎమ్మెల్యేకి ఉండాల్సిన ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. అలాంటి వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలని శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. మొన్న కూడా స్పీకర్ ఒకటి అన్నారు, అసెంబ్లీకి రావాలి ఎవరైనా, రాకపోతే మేము ఏం చేయాలో అది జరుగుతుంది అని అన్నారు. జూపుడు గారు సార్, ఇది అంటే నేను కొంత చరిత్రలోకి వెళ్ళి మీకు ఒక సమాధానం నేను చెప్తాను. దయచేసి శ్రీనివాస్ చౌదరి గారు కూడా నాకు తెలిసి వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నాను, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు మనకి సతీష్ గారు మీకు తెలియంది కాదు, ఈ ప్రస్తుత పార్లమెంట్లో పందుల దొడ్డులాగా తయారైపోయారు. ఎవరున్నారు? మార్క్సా లేకపోతే నాకు మావోనా? ఒకసారి మీరు చూడండి. అంటే రిప్రజెంటేటివ్ సిస్టమ్ ఒక్కోసారి ఎలా తయారవుతుంది అనేది. అంటే మేము నిజంగా అసెంబ్లీకి రావాలని మీరు కోరుకున్నట్లయితే, మీలో ప్రజాస్వామిక స్వభావం కలిగినటువంటి ఆలోచన విధానం మీలో ఉందా? నంబర్ 1. నంబర్ 2, మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీకు అపోజిషన్ ఎవరైనా భావిస్తున్నారు? మీరు ఎవరిని బతినాడుతున్నారు అసెంబ్లీకి రమ్మని? ఎవరిని విమర్శిస్తున్నారు అసెంబ్లీకి రమ్మని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు మీరు? ఎందుకు ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేస్తున్నారు మీరు? వాళ్ళు ఇప్పిచ్చారండి నిన్న కొంతమందికి చీఫ్ విప్, ఒకరికి ఒక 16 మందికి విప్పులు ఇచ్చారు. విప్పులకి మీరు డిప్యూటీ మినిస్టర్ హోదా ఇచ్చారు. అసలు డిప్యూటీ మినిస్టర్ ఉందా ఇప్పుడు? మీరు డిప్యూటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆల్ ఆర్ మినిస్టర్స్, ఆల్ ఆర్ క్యాబినెట్ మినిస్టర్స్. వేర్ ఇస్ ద డిప్యూటీ మినిస్టర్? ఐ థింక్ మీరు చెప్పండి. ఒక సాంప్రదాయాన్ని మీరు సృష్టించారు కదా, గతంలో ఉండింది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్లో లేదే. ఉందా? శ్రీనివాస్ చౌదరి గారు ఒకవేళ ఉంటే నాకు చెప్పాలి. మీరు యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అంటే మొత్తం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అల్లిక, ఒక్క నిమిషం మీరు కన్వీనియంట్ గా చేసుకున్న ఒక విధానాన్ని, మీరు కన్వీనియంట్ గా ఏర్పాటు చేసుకున్న ఒక విధానాన్ని మీరు దాన్ని మర్చిపోయి మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎస్, ఒకటి ఈ రోజు మేము రాలేకపోవచ్చాము, ఈ రోజు మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరం ఉంది కదా. మా గొంతు ఇక్కడతోటే మేము ఆపేస్తామని మీరేం అనుకోవద్దు. అంటే జూపుడు గారు దయచేసి మీరు సంతోష్ జూపుడు గారు రానున్న 4.5 సంవత్సరాలు అంటే మధ్యలో జమిలీ వస్తే నేను చెప్పలేను కానీ, లేదంటే ఇంకా 4.5 సంవత్సరాల పదవీ కాలం శాసనసభ్యులకు ఉంది, అసెంబ్లీకి ఉంది. అంటే ఈ 4.5 ఏళ్ళు కూడా అసెంబ్లీకి రారా? మధ్యలో ఏమైనా మనసు మార్చుకుంటారా? 4.5 ఏళ్ళు ఇంకా రారని ఫిక్స్ అయిపోవచ్చా? అంటే ఇది మేము సిచ్యువేషనల్గా ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటామండి. సో ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్, కొంతమంది అడిగారు మీరు రాకపోతే శాలరీలు ఎలా తీసుకుంటారు, బయట మైక్ పట్టుకోకుండా మీరు లోపల మైక్ని ఎందుకు వదిలేస్తారు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మేము కూడా పునరాలోచించుకుంటాము. మీరు ఒక ప్రత్యేక హోదా ఇవ్వటానికి మీకు 164 వచ్చినాయని చెప్పి మీరు అవతల పార్టీని ఒక జీరో లాగా లేకపోతే వచ్చినటువంటి వాళ్ళని మేము ర్యాగింగ్ చేసి పంపిస్తామనే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీతో ర్యాగింగ్ చేయించుకోవడానికి మేము సిద్ధపడి అసెంబ్లీకి రావాలన్నా, మీతో కొట్లాడటానికి సిద్ధపడి మేము అసెంబ్లీకి రావాలన్నా, ప్రతిరోజు మీ పోడియం దగ్గరకు వచ్చేసి మేము అక్కడ నిలబడి ధర్నా చేస్తే మార్షల్స్ పెట్టి మీరు నెట్టిస్తా ఉంటే మేము దాన్ని కూడా ఆ ప్లాట్ఫామ్ మీద కూడా వాడుకోవడానికి మేము సిద్ధపడి. మరి మండలి సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు మండలి సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? ఒక చర్చ ఏం జరుగుతుందంటే సరే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకే మేము అసెంబ్లీకి రావట్లేదని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఖచ్చితంగా ఆయన అభిప్రాయం చెప్పొచ్చు, కాదంటం లేదు. బట్ అదే సందర్భంలో ఆయన కాకుండా ఉన్న మరో 10 మంది శాసనసభ్యుల్లో గట్టిగా మాట్లాడేవారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు ఇష్యూస్ని ప్రజెంట్ చేయలేరు అన్న ఒక కారణంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళటం లేదు, వెళ్లకుండా నిర్ణయం తీసుకున్నారనేది ఒక ప్రచారం జరుగుతోంది. దానిపై మీ స్పందన ఏంటి? లేదు బాయ్కట్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు శాసనమండలి సమావేశాలకు మాత్రం మీ పార్టీ ఎమ్మెల్సీలు వెళ్తున్నారు? నేను ఈ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. మీరు 164 మంది ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు?
164 మందిలో అటు జనసేన నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ, ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు? హార్డ్లీ 10 పీపుల్ ఆర్ 20 పీపుల్, అంతేనా? హార్డ్లీ 10 పీపుల్ ఆర్ 20 పీపుల్. సతీష్ గారు, మీకు మాకు పార్లమెంటరీ విధానం తెలియదు కాదు. పార్లమెంట్లో కానీ, ఇక్కడ అసెంబ్లీలో కానీ, లేకపోతే శాసన మండలిలో కానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఆ పార్టీ తరపున? ఈరోజు తీయండి మీరు, మీ తెలుగుదేశం పార్టీ తరపున మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు? మా 11 మందిలో మాట్లాడలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, మాట్లాడేవాళ్ళు 2-3 ఉన్నారు కాబట్టి మేము రావట్లేదని మీరు అంటున్నారు. మీ దగ్గర మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత? మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత? ఖాళీగా వెళ్ళిపోయి బాతాకాని కోసం వచ్చిన వాళ్ళు ఎంత? ఓకే, ఇది కాదు కావాల్సింది అక్కడ. ఇది కాదు ఇది కాదు ఇక్కడ. మీరు సైంటిఫిక్గా మీరు తీసుకోండి. ఇది అసెంబ్లీలో జరిగే చర్చ కానీ, పార్లమెంట్లో జరిగే చర్చ కానీ హార్డ్లీ 2% or 3% people, they are prepared and they used to talk or they used to question the house. Okay. ఇక్కడ మీ 164 మంది మీరు మాట్లాడతామంటే నేను సంతోషపడతా. మీ దగ్గర చెప్పండి ఎంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు? ఓకే, మీరు అలౌ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్ మీకు వర్తించదు. నెంబర్ 2, కౌన్సిల్. when it comes to the question council, this question, కౌన్సిల్లో మేము ఏంటంటే మెజారిటీగానే ఉన్నాం. కౌన్సిల్లో మేము మెజారిటీగానే ఉన్నాం. కౌన్సిల్ చైర్మన్ ఇస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కౌన్సిల్లో మేము ప్రతి వాళ్ళం మాట్లాడే అవకాశం మాకుంది. కానీ కౌన్సిల్ చైర్మన్ మీరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మేము మాట్లాడటం స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ చాలా బ్యాలెన్స్డ్గా, అటు అధికార పక్షం వేరైనప్పటికి కూడా చాలా బ్యాలెన్స్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేరేజ్ ఇక్కడ మీరు ప్రతిజ్ఞ పూనున్నారు. ఓకే, ఇక్కడ ప్రతిజ్ఞ పూనున్నారు. ఒకటి మీరు మాట్లాడనేమో, రెండవది ప్రతిపక్ష హోదా ఇవ్వము అన్నారు. అక్కడ మాకు మాట్లాడే అవకాశం ఉంది. చైర్మన్ ఇస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది, నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారు. అలాగే నేతలను టార్గెట్ చేశారు, కక్ష సాధింపు పాల్పడ్డారు. ఇది ఈరోజు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సార్, ఇక్కడ నేరాంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల్లో ఎలా మారిందో వాళ్ళకు నాకు తెలిసి ఒక బ్లూ ప్రింట్ ఏమైనా ఉంటే తయారు చేసి ఇవ్వమనండి. మేమేమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-2024 ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలో, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆ 2 యాంగిల్స్ని భారతదేశ ప్రజాస్వామ్య పరిపాలనా విధానంలో, పార్లమెంటరీ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా చేసిందో దేశం మొత్తం చూసి నేర్చుకోవాలని మేము చెప్తున్నాం. 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి, పేద ప్రజలకి, ఎలిజిబుల్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఎవరికి ఓటేశారు, ఎవరికి సంబంధించిన కాకుండా న్యాయబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ పరిపాలించడం తప్పు అయితే అది నేరాంధ్రప్రదేశ్గా మారిందని మీరు భావిస్తే ఇట్ ఈస్ అప్ టు యూ. నంబర్ 1 అంటే ఆ పరిపాలన తప్పని మరి ప్రజలే తేల్చారు కదా ఎన్నికల్లో. మేము ఎవరిని పర్సనల్ సమ్ టైమ్స్ నేను అనేది ప్రజలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉంటారని మనం భావించలేము. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. ఎలక్షన్స్ అనేవి ఇండియాలో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒకే రూట్ లాగా ఉంటుందని భావిస్తే అది పొరపాటు. దేర్ మే బి సైన్ కర్వ్స్, ఇలా ఉండొచ్చు. సో దీన్ని మేము లెసన్గా తీసుకుంటాం. కానీ మేమేం భావిస్తున్నామంటే ఒకవేళ రేపు మేము ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, అప్పుడు ప్రజల్ని ఏమనాలి మనం? ప్రజలు పోయినసారి తప్పు చేసి తప్పుని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటాం. బట్ మనం ప్రజల్ని బ్లేమ్ చేయలేం కదా. ఓకే, కొన్నిసార్లు మిస్టేక్ జరగచ్చు. మీరు అన్నారు మీరు ఓడిపోయారు కదని, కానీ 40% ఓటు ఎలా వచ్చింది మాకు? మేబీ నంబర్ తగ్గి ఉండొచ్చు. మరి గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, వాళ్ళకి 39% ఓటు వచ్చింది కదా. మేము కాదనట్లేదే. వాళ్ళు ఓడిపోయారుగా, 23 పరిమితం అయ్యారుగా. అవును, వాళ్ళు మళ్ళీ ఎందుకు గెలిచారు? కొన్నిసార్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకళ్ళే కంటిన్యూస్గా గెలుస్తారని భావించవచ్చేమో, కానీ ప్రజలు ప్రభువులుగా మారుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ప్రజల తీర్పుని ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఒకవేళ మాకేమైనా లెసన్స్ ఉంటే మేము ఆ లెసన్స్ ని స్వీకరిస్తాం. ఆ గుణపాఠాలని మేము సరిదిద్దుకుంటాం. జూపూడి గారు డెవలప్మెంట్ కోసం మాట్లాడారు కాబట్టి మీరు
డెవలప్మెంట్ కోసం కూడా మాట్లాడారు కాబట్టి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది, దానిపైన మీకు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు జరిగాయో చూడండి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చాయి, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి, విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి, అమరావతికి రైల్వే లైన్ వచ్చింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది, రోడ్డు నిర్మాణాలకి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి, గతుకుల రోడ్లు పోయాయి, గంజాయి ఆగింది, లూలు మాల్ విశాఖ వస్తోంది, టాటా గ్రూప్ వస్తోంది, రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులతో వస్తోంది, అదానీ గ్రూప్ పెట్టుబడులతో వస్తోంది, 1.4 లక్షల కోట్ల పెట్టుబడులతో నిప్పాన్ ఎస్ఎల్ఆర్ వస్తోంది, రాష్ట్రం మారుతోంది, అరాచకం నుంచి అభివృద్ధి వైపు నడుస్తోంది. ఇది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక మెసేజ్. ఇందులో లెక్కలు మనం చూసుకున్నప్పుడు దాదాపు వాస్తవాలు కూడా ఉన్నాయి, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన నిర్ణయాలు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒకవేళ ఇవన్నీ నిజంగా వస్తున్నట్టయితే ఐ వెల్కమ్ ఇట్ ఫ్రమ్ అవర్ పార్టీ. నంబర్ 1, డోంట్ ఫర్గెట్ ది ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు సీ కోస్ట్ అంతా వచ్చినటువంటి ఆ హార్బర్స్ మీరు ఒకసారి చూడండి, ఏర్పడినటువంటి విధానం. అదేవిధంగా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ మీరు చూడండి, హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో. నేను అడుగుతున్నాను ఇప్పుడు, దీనిలో కొత్తగా మీరు చెప్పినటువంటి అదానీ కానీ రిలయన్స్ కానీ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా ప్రైవేటు. మీరు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా మీరు ఆపేమని ప్రామిస్ మీరు చెప్తున్నారా? చేస్తే మీరు అసెంబ్లీలో ప్రజలకి సమాధానం చెప్పండి. డోంట్ ట్రై టు బ్లఫ్ ద పీపుల్. ఓకే, మీ లెక్కలతోటి మీ వాట్సాప్ మీడియాలతోటి మీరు బ్లఫ్ చేయడానికి ట్రై చేయబాకండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. త్యాగాలతో నిర్మించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు వచ్చిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి మన మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ ఉక్కు గనుల సహాయ మంత్రి శ్రీనివాసరావు ఒక ప్రకటన కూడా చేశారు కదా, మాట్లాడమండి. మీకు అడుగుతున్నా సార్. నో, మీరు ఎన్ని ప్రకటనలు అబద్ధ ప్రకటనలు చేసినా ఇట్ హాస్ బీన్ సోల్డ్ అవుట్. ది రీజన్ నంబర్ 1, 4,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని మీరు ఒక్క తోటి తీసేశారు, ఒక కలంపోటు తోటి. 5,000 మందిని సీనియర్ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ దే హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ డెప్యుటేషన్ టు సెయిల్ అండ్ ఆల్ అదర్స్. ఏమండి, పబ్లిక్ సెక్టర్స్ లో డెప్యుటేషన్ మీద పోయే విధానం ఉందా? ఐ వాజ్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీ నియర్ అబౌట్ 18 years. నేను ఒక సైంటిస్ట్ గా, జనరల్ మేనేజర్ గా దాదాపు 18 సంవత్సరాలు మెథానీలో ఇంజనీర్ గా పనిచేసి వచ్చాను ఒక పబ్లిక్ సెక్టర్ లో. మీరు విశాఖ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ సెక్టర్. మీరు ఏ విధంగా మీరు డెప్యుటేషన్ మీద పంపిస్తారు? మీరు దాన్ని మూసేయడానికి కారణాలు ఎత్తుక్కోవటం కదా. విఆర్ఎస్ అడిగారు మీరు, దాదాపు 2,000 మంది విఆర్ఎస్ కి అప్లై చేసుకున్నారు. హౌ కెన్ యు సే? How can you say is it not bluffing? శ్రీనివాస్ చౌదరి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేట్ పరం కాకుండా శ్రీనివాస్ చౌదరి గారు గత 5 ఏళ్లలో నేరాంధ్రప్రదేశ్ గా చేస్తే దానిపైన ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాలంటున్నారు జూపిడి ప్రభాకర్ గారు. డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి జరిగింది, అలాగే హ్యూమన్ ఇండెక్స్లో కానీ మిగతా పారామీటర్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రతిభను కనబరిచింది అంటున్నారు. చూడండి సార్, రైట్. జూపిడి ప్రభాకర్ గారికి మిగతా అంశాలు పక్కన పెడదాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సిచ్యువేషనల్లీ మీరు నిర్ణయం తీసుకుంటామని. అంటే భవిష్యత్తులో సిచ్యువేషనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అసెంబ్లీ సమావేశాలు, మళ్ళీ త్వరలో శీతాకాల సమావేశాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కూడా నథింగ్ బట్ ఓట్ ఆన్ అకౌంట్. మళ్ళీ మార్చిలో మరో పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది, ఎలాగో రావాలి. ఖచ్చితంగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కాకూడదన్న నిర్ణయంలో మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్రీఫ్గా అంటే ఇందాక నేను మన సార్ చెప్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పలేదు. చెప్పారు సార్, మీరు టైం లేదు, ప్రైవేట్ పరం కాకుండా చేసామని వాళ్ళు చెప్పారు లోపల అని చెప్తున్నారు. ఒకసారి అది కూడా చూడండి. రెండవది, ఎస్, ఎందుకు లేదు, మేము అనుకున్నట్టుగా మీరు ఆశిస్తున్నట్టుగా, వాళ్ళు ఆశిస్తున్నట్టుగా మీరు ఫుల్ టైం బడ్జెట్ పెట్టినప్పుడు మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తామేమో. ప్రశ్నించకుండా ఉండాలని మీరు కోరుకుంటే మీ ఆశ కూడా నిరాశ కావచ్చు. కాబట్టి ఈ రోజుకున్నటువంటి మా డెసిషన్ ప్రకారం
ఖచ్చితంగా మేము ఈ రోజు తీసుకున్న డెసిషన్, మా అధినాయకుడు తీసుకున్న డెసిషన్, ఈ రోజుకి ఇది కరెక్ట్ అనుకుని మేము ఉన్నాం. రైట్. మీరు మా గురించి చింతించాల్సిన అవసరం లేదు. Right. ఎందుకంటే మీరు ఎందుకు ఒక మాట అన్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు కదా అని. రైట్. ప్రజల తీర్పు ఎలా ఫ్యూచర్ లో ఎవరికి ఇస్తారు Okay. అది కూడా మనం చూస్తాం కదా. రైట్ రైట్